अस्सलाम वालेकुम नाज़रीन, हाईटेक न्यूज़ के खबरनामे में आपका खैर मकदम है। मैं हूं नेहा खान। नजर डालते हैं आज की अहम खबरों पर। संगारेड्डी जिले जहीराबाद आरटीसी टॉक्स की कामयाबी, कारकुनान जहीराबाद में जश्न मना रहे हैं। हुकूमत और आरटीसी जेएसी के दरमियान होने वाली बातचीत की कामयाबी पर आरटीसी कारकुनों ने संगारेड्डी जिले के जहीराबाद में जश्न मनाया। इस मौके पर उन्होंने शुक्रिया के तौर पर वज़ीर आला रेवंत रेड्डी, नायब वज़ीर आला भट्टी विक्रमार्का और वज़ीर ट्रांसपोर्ट पूनम प्रभाकर की तस्वीरों को दूध से नहलाया। इस मौके पर उनका कहना था कि वो बहुत खुश हैं कि हुकूमत ने उनके मसाइल हल किए। उन्होंने वज़ीर आला रेवंत रेड्डी, डिप्टी चीफ मिनिस्टर भट्टी विक्रमार्का और वज़ीर पूनम प्रभाकर का शुक्रिया अदा किया। ఆర్టీసీలో జేఏసీ 22వ తారీఖు నాడు రాష్ట్ర జేఏసీ పిలుపు మేరకు స్థానిక జైరాబాద్ డిపోలో కూడా మేము కూడా ఆర్టీసీ సమ్మెలకు వెళ్ళడం జరిగింది. మరి 22వ తారీఖు అర్ధరాత్రి నుంచి బస్సులు బంద్ పెట్టి 3 రోజులు రోడ్ల మీద ఉన్నాం. ప్రభుత్వం ఎన్ని ఆటంకాలు కలిగించినా, ఎన్ని ఇబ్బందులు పెట్టినా, పోలీస్ వ్యవస్థను మోహరించినా మేము 3 రోజులు ఎక్కడ కూడా తగ్గకుండా మా సమస్యల సాధనకై మేము పోరాటం చేయడం జరిగింది. మా సెంట్రల్ అధినాయకత్వం జేఏసీ మరి నిన్న రాత్రి సుమారుగా 10 గంటల నుంచి రాత్రి 2 గంటల వరకు కూడా చర్చలు కొనసాగించి మా ప్రధానమైన డిమాండ్స్ ఏమి ఉన్నాయో వాటన్నిటిపైన కూడా క్లారిటీ తేవడం జరిగింది. మరి ఈరోజు సంతోషకరమైనది ఏంటంటే మా జేఏసీ నాయకులు 12-13 గంటలు చర్చలు జరిపి పీఆర్సీ 11% మరి ప్రభుత్వంలో విలీనం చేయడము, మరి యూనియన్లు పునరుద్ధరించడము, ఇంకా రకరకాల సమస్యల పైన కూడా మాకు 100% కాకుండా ఎంతనో కొంత మాకు ఈ ప్రజాప్రభుత్వం ఇవ్వడం జరిగింది. కాబట్టి ముఖ్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, మరి ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క గారికి, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గారికి, మరి మా మేనేజ్మెంట్, మా ఎండీ గారికి, నాగిరెడ్డి గారికి, మరి ఇతరులు అందరికీ కూడా మేము మా ఆర్టీసీ జేఏసీ స్థానికంగా జైరాబాద్ డిపో తరఫు నుంచి అందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞత తెలియజేసుకుంటూ మా సమస్యలు తీర్చినందుకు మా సంస్థను కూడా మేము అభివృద్ధిలోకి తేవడానికి, సంస్థను కాపాడడానికి, కార్మికుల బాగోగులకు కూడా ఈరోజు యూనియన్స్ వస్తే ముందు ఫ్యూచర్లో మరి కార్మికులకు కూడా ఇన్ని రోజులు వాక్ స్వాతంత్రం అనేది లేకుండే, మాకు అడిగే హక్కులు లేకుండే, ఈరోజు హక్కులు రావడం రాజ్యాంగం కల్పించిన హక్కు కాబట్టి హక్కులను కూడా మళ్ళీ మేము తీసుకోవడం జరిగింది. గత ఆర్టీసీ 1932 నుంచి పుట్టినప్పటి నుండి కూడా ప్రభుత్వంలో విలీనం అని కొన్ని దశాబ్దాలుగా ఎన్నోసార్లు ఈ డిమాండ్స్ని పెట్టాం. ఏ ప్రభుత్వాలు కూడా నెరవేర్చలేదు. మరి ఈరోజు జూన్ 2 నుంచి కొత్తగా కమిటేసి మరి ఒక 5-6 నెలల్లో మాకు ప్రభుత్వం విలీనం కూడా జరగబోతోంది. మేము కూడా ట్రెజరీ నుంచి జీతాలు తీసుకుంటాం. ప్రభుత్వ ఉద్యోగులు, టీచర్స్, వేరే రెవెన్యూ డిపార్ట్మెంట్స్ వాళ్ళు ఏ విధంగా అయితే జీతాలు తీసుకుంటారో అదేవిధంగా మేము కూడా ప్రభుత్వం విలీనం తర్వాత మేము కూడా అలాంటి జీతాలు తీసుకుంటాం. మేము మా భార్య పిల్లలందరం కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నాం. ఈరోజు ఈ ప్రజాప్రభుత్వానికి మరోసారి కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాం.